యాదవులు ఆడిన మాట తప్పరాదు ఆదవరాజు గొలలో పలికిన మాట బొంకరాదు పట్టపిండి కవుల పన్నత్ర కవుల పట్ట పైన పరోభక్తాదులు కొర్రి సరగం ఆడరాదు యాదవుల పలికిన మాట బొంకరాదు. అటువంటి యాదవ కులాన పుట్టినారు కదా, యాదవ కులాన పెరిగినారు. 6 మంది రాజులకి పూజ చేస్తా ఉండేది ఆ ఒక్క కొలకేశ గుజ్జన్న కదా స్వామి. కొల్లొల్ల చిన్నవాడు మాపిటల్ల చిన్నవాడు వైద్యన కదా పుజారి కొలకేశ గుజ్జన్న. 6 మంది రాజులకు పూజ పెడతా ఉంటే స్వామి ఆ ఒక్క కొలకేశ గుజ్జన్న వైద్యన కదా రాజా. ప్రాయం వచ్చినప్పుడు ఆ బంగారు బాణగోటులో ఉండే మాపిటోళ్ళంతా కులస్తులు యాదవులు గ్రామస్తులు మన పుజారప్పగా వయసు వచ్చినది బాల ప్రాయం తీరినది ఇంత వయసులో ఉన్నాడు. ఎక్కడన్నా గాని కులవింటి కూతురును చూసి లగ్నం చేస్తామన్నారు స్వామి. మాధవ కులవింటి కూతురును చూసి లగ్నం చేద్దామన్నారు కదా యాదవులు. ఆ ఒక్క గ్రామస్తులంతా కలిసి ఆ పుజారి కొలకేశ గుజ్జన్నకి మాపిటొల్ల సిన్నోనికి గొల్లొల్ల సిన్నవాడ కొలకేశ గుజ్జన్నకి కులమింటి కూతురును చూసినారు స్వామి. ఆ ఒక్క మాపిటొల్లకేను బాలకి ఈవులున్నాయి కదా. ఆ ఒక్క కులమింటి కూతురును చూసి వైద్యన కదా బంగారుల బాణకోటులో పచ్చని పంజన్లతో నిచ్చని తోరణాలతో రంగ వైభోగములతో సన్నాయి మేళాలతో ఈ ఎడలేని సంజుడితో కదా మన పుజారప్ప పెళ్ళంటే ఈ చుట్టూ పల్లెల్లో ఎక్కడా కానీ జరగకూడదు. అటువంటిగా జరగల మన పుజారప్ప పెళ్ళని రంగ వైభోగములతో పచ్చని పంజన్లతో నిచ్చని తోరణాలతో సన్నాయి మేళాలతో కొలకేశ గుజ్జన్నకి ఇంటి ముందర పందిలేసి పెళ్లి చేస్తా ఉన్నారు కదా స్వామి. మాధవ బంగాళలోను స్వామి ఆ ఒక్క పుజారి కొలకేశ గుజ్జన్నకి ఇంటి ముందర తలంబరాల పోస్తాని 1 సంవత్సరం జరిగినది. 1 సంవత్సరం జరిగిన తర్వాత ఆ పుజారి కొలకేశ గుజ్జన్నకి ఆ ఒక్క 2 కమలకు నిలబడుతున్నారు స్వామి. భార్య గర్భమనంద వైద్యుల కదా. ఆ 2 కమలకు నిలబడుతానే భార్య కాలమైపోతా ఉండాలి స్వామి మాధవ. అప్పుడు అనుకుంటున్నారు గ్రామస్తులను ఆ ఒక్క పుజారప్పతో రాజగొడగల కింద తలంబరాలన్నా పోసినంటే కొన్ని సంవత్సరాల బతుకుతుందో ఏమో. పచ్చన పందిలేసి నిచ్చన తోరణమ కట్టి రంగ వైభోగములతో కదా మన పుజారప్ప పెళ్ళంటే ఎట్లా చేయాలని అట్లా చేసి ఇప్పుడు భార్య కాలం అయిపోయింది. ఆలి దచ్చినది మంచి వయసులోనే పుజారప్పకి నీడ తప్పైనది. ఎట్లబ్బా అని ఆలోచన చేస్తున్నారు కదా స్వామి. ఆ బంగారు బాణగోటులోను ఆలి దచ్చినది నీడ తప్పినది. మన పుజారప్పంగా పూజ పెట్టేకి అర్హతడు కాదు. ముందు చేతితో పూజ పెట్టకూడదు రాజుకి అని ఆ పుజారప్పకి చెబుతున్నారు. కొలకేశ గుజ్జన్న ఈ 6 మంది రాజులకి పూజ పెట్టదు తప్ప నువ్వు నీకు ఆలి దచ్చినది నీరు తప్పినది ముండమోపి నీ చేతితో పూజ పెడితే మా రాజుకు మోక్షం ఉండదు, ఇంపుండదు, సొంపుండదు. నువ్వు పూజ పెట్టకూడదు, గుల్లేకపోకూడదు అంటున్నారు కదా స్వామి. ఆలి చచ్చిపోయినాడు, నీరు తప్పైనాది, ముందు చేసి పూజ మా రాజుకి ఇంపు సొంపుకుండదు తప్ప నువ్వు పూజ పెట్టకూడదు అన్నారు. అప్పుడంతా ఆలోచన చేస్తున్నారు. మనమ లేవుంటాయేమో పుజారప్పకి రాజమిందంటే పొలం మోసం పొలం అంతవా గుళ్ళేకి ఎప్పుడు పోతాడో అని చెప్పేసి ఆ రాజగుడికి వేస్తున్నారు కదా స్వామి. కంచు పూరతలపల కదలకోకుండా రాజాజ బీగాల రాజగుడికి రాలకోకుండా వేసినారు. ఉక్కు బీగాల ఊరుకుండా వేసినారు. 7 వాక్యంలో బిగించినారు కదా బంగార్ల బారగోటులో. 6 మంది రాజుల గుళ్ళకు వైద్యాను కదా. 6 మంది రాజులు ఉండేది. ఆ ఒక్క గుడికి 7 బోర తలుపులు బిగించేసినారు.
అప్పుడు బుజారప్ప రాజా ఆలి వచ్చినాది నాకు నీడు తప్పైనాది ముండమోపంటే నేను పూజ పెట్టకూడదని రాజు పైన కాంతోలి పడుతున్నాడు కదా. ఎందో పోతివే ధర్మరాజానవో ఎందో పోతివే మాధవానవో ఎందో పోతివే బంగారు బాణోటే బాబుగారే మీరు ఏలినారు ఎందో పోతివే నారాజానవు ఎందో పోతిరే నేను ఎన్నడ ఎరగలేదు నాలువయ్యే నేను ఎరగలేదు ఎందో పోతివే మాధవాను ఎందో పోతివే కొడివిలి బట్టి పాత ఎన్నడ పోయలేదు మేడి బట్టి ఎందో పోతిరే నారాజా మీరు ఎందో పోతిరే